వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం క్యాబేజ్ కర్రీ చేసుకుందాం. నేను ఆల్రెడీ క్యాబేజ్ ఆయిల్లో హీట్ ఎక్కినాక సన్నగా తరిగిన క్యాబేజ్ని వేసేసుకున్నాను. ఒక 2 minutes హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకొని తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను. క్యాబేజ్ యాడ్ చేయగానే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే క్యాబేజ్ అనేది సాఫ్ట్ అవుతుంది తొందరగా. అండ్ నెక్స్ట్ కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఇవన్నీ మనం ఒకటేసారి యాడ్ చేసుకుంటాం. ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు, పెట్టుకున్న కొత్తిమీర, ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బఠానీలు సెమీగానే ఉడికినాయి, మళ్ళీ క్యాబేజ్తో పాటు ఈవెన్గా ఉడికిపోతాయి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని మనం దీన్ని కలిపేసి పెట్టుకున్నాం కాసేపు. తర్వాత టమాటా యాడ్ చేసుకుందాం. దీనిలోకి ఇప్పుడు మనం ఉప్పు, కారం యాడ్ చేసేసుకున్నాము. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ చేసుకోండి. కారం మటుకు నేను 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ టమాటా, మిర్చి ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసుకొని కలిపేసి మూత పెట్టేసుకుందాం. అండ్ సిమ్లోనే ఉడకనివ్వాలి, సో దట్ క్యాబేజ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. హైలో పెట్టి మాడిపోతుంది అండ్ తొందరగా కుక్ అవుతుంది. అండి సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా దగ్గరకు అవుతుంది కర్రీ. దీని కాంబినేషన్ పచ్చిపులుసు, టమాటా రసం, టమాటా చారు, పప్పు బాగుంటుంది. ఇలా చేసుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.